Ladies and gentlemen, in a few minutes from now, we shall be landing at the Madras airport. We do hope you had a comfortable flight. For your kind information, the outside temperature is 32 degrees Celsius. Thank you. Can I help you, please? Just fine. Get me some water. Okay. Water, please. Sorry. It's all right. Stop! ఎక్కడి నుంచి వస్తున్నారు? దుబాయ్. I am Yugandhar from Bombay. Follow me. Why? Follow me! Get it. Toilet? Hey, get it! Help me 100 rupees. You? అవును సార్, తల్లిదండ్రి లేని అనాథని. 77 తుఫాల్లో మా అమ్మ చచ్చిపోయింది. 78 తుఫాల్లో మా నాన్నగారు పోయారు. వాళ్ళతో పాటే నా డిగ్రీలు కూడా కొట్టుకుపోయాయి. ఉద్యోగం చేసుకోవడానికి వేరే దారి లేక అడుక్కు తింటున్నాను సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. ప్లీజ్ హెల్ప్ ది పూర్. సంతా ఎందుకు రా, డబ్బులు లేవని చెప్పక. Call the police immediately. Yes, sir. ఇవిగో సార్ వజ్రాలు. Good. Very good. చాణక్య,
డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజే లక్షలు ఖరీదు చేసే వజ్రాలు పట్టించి మన కస్టమ్స్ డిపార్ట్మెంట్కే కీర్తి కిరీటాన్ని సాధించి పెట్టావు. కానీ ఒకడు మాత్రం తప్పించుకుపోయాడు సార్. నా దృష్టిలో వస్తువును పట్టుకోవడం కంటే మనిషిని పట్టుకోవడమే ముఖ్యం. గుడ్. నీలాంటి వ్యక్తి ఒక్కడు మన డిపార్ట్మెంట్ లో ఉంటే అది స్మగ్లర్లకే సింహస్వప్నం. థ్యాంక్ యూ సార్. మై సన్, ఇన్నాళ్ళు ఏ కస్టమ్స్ ఆఫీసర్ అయినా మనల్ని ఎదుర్కొంటే వాడు కష్టాల పాలయ్యేవాడు. ఈ కొత్త కస్టమ్స్ ఆఫీసర్ ఎవడో గాని మన్నే నష్టాల పాలు చేస్తున్నాడు. అవును డాడీ, మీ కుడి భుజం లాంటి నీరోని మీ చేతులతోనే కాల్చి చంపుకిరలా చేశాడు. దట్స్ ఆల్ రైట్ మై సన్. రాజు కోసం ఎంతో మంది సైనికులు ప్రాణాలు ఇస్తూ ఉంటారు. రేపే ఆ నీరో భార్యకి డబ్బిచ్చి దాని నోరు కట్టేస్తాను. ఈలోగా నువ్వు రెస్ట్ తీసుకో. తొందర కానివ్వండి, ఇల్లంతా సర్దుకోవాలి, ఇక్కడ సామాన్లు అక్కడే ఉన్నాయి. జానకి, ఇదే శత్రుదేశం సైనికుడు గుండెకాయ అయితే గన్ షాట్ తో కొట్టేవాడిని. కానీ గోడలో కొట్టడం మాత్రం చాలా కష్టం. గట్టిగా పెట్టు. హాయ్ డాడ్, హాయ్ మమ్మీ. అమ్మో, ఒళ్ళంతా ఈ మట్టి ఏమిట్రా? మా చేతికి దెబ్బ ఏమిటి? కంగారు పడాల్సింది ఏం లేదు మమ్మీ. అసలు జరిగింది ఏమిటంటే, ఠాయిలో నీ చేతికి రక్తం ఎంతకైందో, నీ బట్టలకు మన్ను ఎంతకైందో నేను చెప్తాను. డాడీ, ఏం జరిగిందో నువ్వు కరెక్ట్ గా చెప్పగలిగితే ఈ వారం మేధావి నువ్వే అని ఒప్పుకుంటాను. ఓకే ఓకే. నౌ యు ఆర్ నాట్ మై సన్, ఐ ఆమ్ నాట్ యువర్ ఫాదర్. ఓకే, యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ నాగార్జున. ఎస్ మిస్టర్ చాణక్య, విను. అప్పుడు టైం సరిగ్గా 9:15. నువ్వు రోడ్డుకి ఈ వైపు నుంచి వస్తున్నావు. ఆ వైపు నుంచి 5 ఏళ్ల కుర్రాడు కాన్వెంట్ స్కూల్ కి వెళ్ళటానికి రైలు విమానంలో వస్తున్నాడు. అదే సమయానికి ఒక లారీ భయ్య నా కుర్రాడు వెనుకెళ్ళటానికి సిద్ధంగా ఉంది. ఏమండి, కొంచెం మామూలుగా చెప్పండి, భయంగా ఉంది. డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు బుల్లెట్ లాగా దూసుకుపోయి అమాంతంగా కుర్రాడు వాటేసుకుని సేఫ్ ల్యాండింగ్. Am I correct, Mr. చాణక్య? నో నో, యు ఆర్ రాంగ్ మిస్టర్ నాగార్జున. ఏం రాంగో ఏం కరెక్టో అటు ఇటు చేసి మీరు నన్ను నడి విరగొట్టారు. ఇదిగో, ఈసారి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే నాకు దూరంగా నిలబడి చెప్పండి. Sure, don't disturb me. Mr. చాణక్య, Yes. I am taking the second chance. Then proceed. అప్పుడు నువ్వు రోడ్డు వెంట ఇలా స్టైల్ గా నడిచి నిలబడ్డావు. అక్కడ ఒక అందమైన అమ్మాయి సిగ్గుతో తల ఉంచి నిలబడింది. అప్పుడు భయంకరమైన రౌడీలు ఇద్దరు అమాంతంగా, మమ్మీ, నువ్వు దూరం వెళ్ళిపో. డోంట్ డిస్టర్బ్ మీ. నువ్వు ఆ రౌడీలు ఇద్దరి మీద పడి అందుకే నీ పట్టకమన్నా ఉంటుంది. ఏమై కరెక్ట్ మిస్టర్ No, చాణక్య? you are wrong మిస్టర్ నాగార్జున. Still wrong? Still wrong. మిస్టర్ చాణక్య, ఐఎమ్ టేకింగ్ ద లాస్ట్ ఛాన్స్. Then proceed. ఏముంది, నువ్వు కస్టమ్స్ ఆఫీసర్ కదా, ఎయిర్పోర్ట్ లో ఎవరో స్మగ్లర్ కనబడి ఉంటాడు, వాడి మీద పడి చిత్తకొట్టుంటావు. అందుకే నీ పట్టకమన్నాయి. Yahoo! Now it is the right Mr. Nagarjuna. I'm sorry, Daddy. హలో మై డియర్ మేజర్, వెల్కమ్ టు ది ఓల్డ్ సిటీ. హలో డాక్టర్ ఆరోగ్యం, కమాన్ కమాన్. బాబు చాణక్య, వీడు నేను చెప్పుకుంటా లేరా, డాక్టర్ ఆరోగ్యం FRCS లండ్. ఈ అమ్మాయి నా కూతురు సౌభాగ్యం ABCD ఇండ్. అన్నయ్య గారు, మేము రాకముందే ఇంత మంచి ఇల్లు చూసి పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. దాందే ఉందమ్మా. ఇప్పుడు మేము ముఖ్యంగా ఎందుకు వచ్చామంటే అమ్మాయి చదువుతుంది. అంకుల్, మీరు మా ఇంటికి భోజనం కావాలరా. అలాగే అంకుల్, తప్పకుండా వస్తాం. ఆ మాట నువ్వు చెప్పారా? ఇంకా నేను చెప్పేది ఏమిట్రా, మా ఇంట్లో ఏ ఒక్కరు మాట ఇచ్చినా అందరూ మాట ఇచ్చినట్టే లెక్క. అవునరా, అందుకే మీ కుటుంబాన్ని చూసినప్పుడల్లా నాకు విభజించని భారతదేశం గుర్తుకొస్తూ ఉంటుంది. ఒరే ఆరోగ్యం, ముందు నీ కూతురు ఆరోగ్యం చూడరా. అదే అమ్మాయికి ఏం లేదురా, కొంచెం జబ్బులు జలుబు. నువ్వు నాది పెట్టుకున్నావు. మీదా? అవును. సారీ, టోపీలు మారిపోయినాయి. టోపీలే కాదు, మనస్సులు కూడా మారిపోయినాయి. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్న మాట నువ్వు ఎప్పుడన్నా విన్నావా? వెంటనే కాదు, ఇప్పుడు కళ్ళారా